ఫ్రెండ్స్, భారతదేశంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ద్వారా మనం సమయాన్ని గుర్తించగలుగుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో సూర్యుడు అస్సలు అస్తమించడం జరగదు. అక్కడ 24 గంటలు పగలే. అవును, ఇది నిజం. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న ప్రదేశాల్లో వేసవి నెలల్లో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. మీరు మీ వాచ్ని చూసుకోలేకపోతే ఎప్పుడు రాత్రి అయిందో కూడా మీకు తెలియదు. ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో కూడా సూర్యుడు బగబగా మండిపోతూ ఉంటాడు. ఆ ప్రదేశాలు ఏంటో, అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నార్వే. ఈ లిస్టులో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాల్లో నార్వే ఒకటి. ఇది వాయువ్య యూరోపియన్ దేశం. నార్వేను ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని కూడా అంటారు. మన దేశంలో సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి పడుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇక్కడ రాత్రి మరియు పగలు సూర్యరశ్మి ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రదేశం హై లాటిట్యూడ్ లో ఉంది. ఇక్కడ మే నుంచి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. అక్కడ సూర్యుడు 76 రోజులు నిరంతరం ప్రకాశిస్తాడు. ఇక్కడ ఉత్తర భాగంలో వేసవిలో సూర్యుడు 2 నెలలు రాత్రుళ్ళు కూడా ప్రకాశిస్తాడు. సాయంత్రం సమయంలో కొద్దిగా చీకటి పడుతుంది, అంతే. ఐస్లాండ్. అద్భుతమైన జలపాతాలు, అగ్నిపర్వతాలు, హిమనీయ నదాలు చూసేందుకు ఐస్లాండ్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ మీరు రాత్రి కూడా సూర్యుడు ఉదయించి ఉండడాన్ని చూడవచ్చు. వేసవిలో విరామం కోసం చాలా మంది ఐస్లాండ్ కు వెళ్తారు. ఇక్కడ గుర్రపు స్వారీ, గోల్ఫ్ ఆడటంలో పాల్గొంటూ సమయం గడపవచ్చు, అది కూడా రాత్రి సమయంలో. ఈ ప్రదేశం ఆర్కిటిక్ సర్కిల్ కు దగ్గరగా ఉంది, కాబట్టి మీరు మరెక్కడా కనిపించని అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఐస్లాండ్ లో క్యాంపింగ్ మరియు డైవింగ్ వంటి అనుభవాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ ద్వీపానికి 4 పక్కల నీరు ఉంటుంది. ఇది ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడ కూడా సూర్యుడు మే నుంచి జూన్ వరకు అస్తమించడు, నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ అద్భుతాన్ని అక్కడికెళ్ళి డైరెక్ట్ గా చూడాల్సిందే. ఫిన్లాండ్. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి రాక్ క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, రన్నింగ్ వంటివి చేశారా? చాలా మంది అదిలా సాధ్యమని అడుగుతారు, కానీ మీరు ఫిన్లాండ్ కు వెళ్తే అది సాధ్యమే అని ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది. అర్ధరాత్రి కూడా మీరు ప్రకాశవంతమైన సూర్యుడి వెలుగుల్లో మీకు నచ్చిన పనులు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అస్తమించిన సూర్యుడిని ఏడాది పొడవునా చూడలేరు. ఇది కేవలం వేసవిలో సందర్శించే వారికే సాధ్యపడుతుంది. అర్ధరాత్రి 12 గంటలు అయినప్పటికీ ప్రజలు ఇక్కడ వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వేసవిలో 73 రోజులు కంటిన్యూగా రాత్రి లేని చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కెనడా. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఎప్పుడు ఉదయించి ఉండడం మనం చూడవచ్చు. కెనడా సంవత్సరంలో ఎక్కువ భాగం మంచు ముసుగులో ఉంటుంది. వేసవి రోజుల్లో ఇక్కడ రాత్రిని మనం చూడలేం, ఎందుకంటే వేసవిలో చాలా రోజులు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. స్వీడన్. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో మీకు హాఫ్ మూన్ చూసే అదృష్టం లభిస్తుంది. ఇక్కడ రాత్రి 12 గంటల వరకు కూడా సూర్యుడు ఉదయించి ఉంటాడు. తెల్లవారుజామున 4:30 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఈ ప్రదేశంలో రాత్రి చాలా తక్కువగా ఉంటుంది. స్టాక్హోమ్ 30% నీటితో నిండి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అర్ధరాత్రి బోటింగ్ ను ఆస్వాదిస్తూ ఉంటారు. స్వీడన్ లో చూడడానికి మరెన్నో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ మీరు అర్ధరాత్రి సూర్యుడిని చూస్తూ ఆస్వాదించవచ్చు. అలాస్కా. అలాస్కాలోని అందమైన హిమానీయ నదాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సూర్యకిరణాల తాకిడితో ఆ మంచు అందాలు మెరుస్తూ ఉంటాయి. మే నుంచి జూలై వరకు ఇక్కడ సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ మధ్యాహ్నం 12:30 సూర్యాస్తమయం జరుగుతుంది. వెంటనే 51 నిమిషాల తర్వాత మళ్ళీ సూర్యోదయం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.